తెలంగాణలో మద్యం ప్రియులకు మరోసారి భారీ షాక్ తగలనుంది. మద్యం ధరలను పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోందన్న వార్తలు వినిపిస్తున్నాయి. ఒకేసారి 10 నుంచి 15% వరకు ధరలు పెరగనున్నాయని తెలుస్తోంది. ప్రస్తుతం పరిశీలనలో ఉన్న ప్రతిపాదనల ప్రకారం సాధారణ బ్రాండ్లపై ఒక్కో ఫుల్ బాటిల్కు సుమారు ₹80 వరకు పెంపు ఉండొచ్చని తెలుస్తోంది. ప్రీమియం బ్రాండ్లపైన ₹90 వరకు ధరలు పెరిగే అవకాశం ఉందని అధికార వర్గాలు చెబుతున్నాయి. ఖరీదైన కాస్ట్లీ బ్రాండ్లపైన ₹120 వరకు ఈ రేట్లు పెంచనున్నారని సమాచారం. ఇటు బీర్ల ధరల్లో కూడా మార్పులు ఉండే అవకాశాలను ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. రాష్ట్ర ఆదాయాన్ని పెంచడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి. సంక్షేమ పథకాల అమలు, అభివృద్ధి కార్యక్రమాలకు అవసరమైన నిధుల సమీకరణ కోసం ప్రభుత్వం శరవేగంగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే భూముల ధరలు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. తాజాగా మద్యం ధరల పెంపు ప్రతిపాదనలను సిద్ధం చేస్తోంది. మద్యం ధరల పెంపుపై ఎక్సైజ్ శాఖ ఇప్పటికే నివేదిక సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ఈ నెల 15వ తేదీ నుంచి కొత్త ధరలు అమల్లోకి వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. మద్యం ధరలను సవరించడంపై ప్రభుత్వం జస్టిస్ సునీల్ కిషోర్ జైస్వాల్ ఆధ్వర్యంలో త్రిసభ్య కమిటీని నియమించింది. ఈ కమిటీ ఇటీవల మద్యం తయారీ కంపెనీలతో సంప్రదింపులు జరిపింది. అనంతరం ధరలను 10 నుంచి 15% వరకు పెంచాలని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. దీంతో ప్రభుత్వం కూడా అందుకు అంగీకరించింది. అయితే బీర్ల ధరలను మాత్రం స్వల్పంగా పెంచబోతున్నారని సమాచారం. మిగతా మద్యం ధరలను పెంచడం వల్ల ప్రభుత్వానికి 2,400 నుంచి 3,000 కోట్ల వరకు ఆదాయం వస్తుందని ఎక్సైజ్ శాఖ అంచనా వేసింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మద్యం ధరలను రెండోసారి పెంచబోతోంది. గత ఏడాది మే నెలలో మద్యం ధరలను మొదటిసారి పెంచిన ప్రభుత్వం తాజాగా రెండోసారి రేట్స్ పెంపుదలకు సిద్ధమైంది.